Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hey iDream viewers, ఇవాళ మనతో ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు ఉన్నారు. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్ థ్యాంక్ యూ. ఓకే, మీ అమితుమి రిలీజ్ అయిపోతుంది 9th. ఎలా ఉంది? బాగుందండి, ఎందుకంటే నాకు దాదాపు 9 ఏళ్ల తర్వాత మళ్ళీ కామెడీ చేస్తున్నాను. అష్టాచమ్మ తర్వాత 2008లో తీసాను అష్టాచమ్మ. కామెడీ ఎప్పుడు నాకు నా దృష్టిలో చాలా కష్టమైన జానర్. అది అందరూ చాలా ఈజీ అనుకుంటారు, అంటే మనం నవ్వుతాం కాబట్టి చేసేవాళ్ళు కూడా ఈజీ అనుకుంటారు, కానీ నా దృష్టిలో అత్యంత కష్టమైన జానర్ కామెడీ. అండ్ చీప్ హ్యూమర్ కాకుండా చేయడం ఇంకా కష్టం నా దృష్టిలో. ఇట్స్ ఈజియర్ టు డూ బిలో ద బెల్ట్ హ్యూమర్, బిలో ద బెల్ట్ కామెడీ, క్రాక్ బిలో ద బెల్ట్ జోక్స్, బట్ టు డూ యాక్చువల్లీ సిచ్యువేషనల్ హ్యూమర్, psychology based humor and humor that comes out of studying human beings, you know, అది నా దృష్టిలో చాలా కష్టం. అండ్ అందుకనే అది టైం పడుతుంది. బట్ ఐ ఎంజాయ్డ్ దిస్ మూవీ సో మచ్, అండ్ బికాజ్ రైటింగ్ ఇట్ వాస్ గ్రేట్ ఫన్. బికాజ్ నేను చాలా వేగంగా రాసిన స్క్రిప్ట్ ఇది. ఇంత స్పీడ్గా నేను ఒక స్క్రిప్ట్ రాయగలుగుతాను నేను ఇప్పుడు అనుకోలేదు. అండ్ ఐఎమ్ సో లక్కీ దట్ ఐ గాట్ దిస్ బంచ్ ఆఫ్ క్రేజీలీ గిఫ్టెడ్ యాక్టర్స్. రకరకాల యాసలు మాట్లాడగలిగేవాళ్ళు, రకరకాలుగా అన్ఇన్హిబిటెడ్గా చేయగలిగేవాళ్ళు. హ్యూమర్లో ఒక పాజిటివ్ ప్రొడక్టివ్ సిగ్గులేని తను ఉండాలి. అంటే యూ షుడ్ ఫీల్ షై టు డూ సమ్ క్రేజీ థింగ్స్. అది చేయగలిగే వాళ్ళు దొరకడం ఈజ్ రేర్. అండ్ ఐ గాట్ సమ్, అండ్ ఐఎమ్ ఇంట్రడ్యూసింగ్ అ కపుల్ ఆఫ్ రియలీ గిఫ్టెడ్ యాక్టర్స్. అదితి మియాకల్ అని ఒక అమ్మాయి అండ్ భార్గవ్ అని ఒక అబ్బాయి. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ ఐఎమ్ డెస్పరెట్లీ హోపింగ్ దట్ ఆడియన్స్ కూడా ఇంతే ఎక్సైట్ అవుతారని భావిస్తున్నాను. మీరు అన్నారు ఈ కామెడీ జానర్ రాయడమే చాలా కష్టమని, కానీ కామెడీ అనేది మీ కప్ ఆఫ్ కేక్లా అనిపించేస్తుంది. అష్టాచమ్మ తీసుకున్న దాని తర్వాత ఇది జెంటిల్మెన్ తర్వాత మీ స్టైల్కి వచ్చారని చెప్పొచ్చు. సో ఆ ట్రాన్సిషన్ ఎలా ఉంది? జెంటిల్మెన్ వాజ్ అ డిమాండింగ్ ఫిల్మ్ అండి. నా కెరీర్లోనే కొంచెం బడ్జెట్ ఎక్కువ అయింది, అంటే ఎక్కువ డబ్బులతో తీసిన సినిమా అది. నేను డబ్బులు ఎక్కువ చేయలేదు, బడ్జెట్ ఎక్కువ దాన్ని. విత్ నాని ఐ వాజ్ కమింగ్ బ్యాక్ ఆఫ్టర్ లైక్ అనదర్ 8 years. అండ్ ఖచ్చితంగా కామెడీ చేయకూడదు, నానితో చేస్తే వేరే జానర్ చేయాలి అనుకుని ప్రయత్నపూర్వకంగా చేసే సినిమా అది. థ్రిల్లర్ చేయాలి, నానిని కొత్తగా నేను కొత్త యాంగిల్ చూపించాలి నానిలో. మన పక్కింటి కూరాడండి అలాంటివి చాలా సినిమాలు చేశాడు తను. అలా కాకుండా కాన్ఫ్లిక్టెడ్ క్యారెక్టర్ చేయించాలి అండ్ నాని చేత. నాని యాజ్ అన్ యాక్టర్ నేను ఏదైతే అతనితో చేసినప్పుడు అష్టాచమ్మలో నమ్మానో, ఐ వాంటెడ్ టు షో దట్ అదర్ సైడ్, యు నో, సంథింగ్ దట్ పీపుల్ హ్యావ్ నాట్ డన్ బిఫోర్. సో అది అయిపోయిన తర్వాత ఐ వాంటెడ్ టు జస్ట్ గెట్ బ్యాక్ టు మై అంటే సంథింగ్ దట్ ఐమ్ వెరీ ఫాండ్ ఆఫ్, విచ్ ఈస్ లైక్ హ్యూమర్, బట్ విచ్ గివ్స్ మీ ద జిటర్స్. బికాజ్ ఏది పడితే అది రాసి నవ్వించేసేయడము, వాట్సాప్ జోకులు, ట్విట్టర్ జోకులు, ఫేస్బుక్ జోకులతో కామెడీ చేయడం నాకు ఇష్టం లేదు, స్పూఫులు చేయడం నాకు అసలు ఇష్టం లేదు. సో ఐ వాంటెడ్ టు రైట్ అ స్టోరీ విత్ eccentric characters, you know. And then so I was wondering, ఎప్పుడో నేను నా డైరీలో రాసుకున్న ఒక ఐడియా ఇది. నా కథలు బేసిక్లీ నాకు ఎప్పుడు ఐడియా వచ్చినా ఐ జస్ట్ స్క్రిబుల్ ఇట్ ఇన్ డైరీ. సో ఐ వెంట్ బ్యాక్ టు దట్ అండ్ ఐ ఫౌండ్ దిస్. దీనికి నేను ఒరిజినల్గా వేరే పేరు అనుకున్నాను యాక్చువల్లీ. ఆ పేరు చెప్తే ప్రమాదం ఏమో, ఎందుకంటే ఆ పేరుతో వేరే సినిమా తీయచ్చు, కాబట్టి ఐ డోంట్ వాంట్ టు రివీల్ ఇట్. బట్ అనుకుని రెండో డ్రాఫ్ట్ రాస్తున్నప్పుడు సడన్గా నాకు వచ్చిన ఐడియా అమితుమి అనుకుని, ఐ థాట్ అరే దిస్ ఈస్ సంథింగ్, ఐ థింక్ దిస్ విల్ టర్న్ అవుట్ టు బి ఫన్ ఫిల్మ్ అనిపించి నేను రాయడం మొదలెట్టి ఐ వాజ్ రైటింగ్. ఇట్ స్టార్టెడ్, యూనో, మా సూపర్వైజర్ అనేవారు స్టోరీస్ ఆర్ లివింగ్ థింగ్స్ అని. దే స్టార్ట్ గ్రోయింగ్, దే స్టార్ట్ బికమింగ్ క్యారెక్టర్స్, స్టార్ట్ బికమింగ్ రియల్, దే స్టార్ట్ టాకింగ్ టు యూ. ఇట్స్ అ మ్యాజికల్ ప్రాసెస్ వెన్ సంథింగ్ ఇస్ రియలీ వర్కింగ్. సో దీనిలో వెనల్ కిషోర్ క్యారెక్టర్ పేరు శ్రీ చిలిపి. ఐ డోంట్ నో హౌ దట్ నేమ్ కేమ్ టు మీ, బట్ దట్ took me, you know. ఈ శ్రీ చిలిపి పాత్ర చుట్టూ మిగతా పాత్రలు నేను క్రియేట్ చేయడం మొదలెట్టాను. అండ్ దెన్ ఐ రియలీ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై సెల్ఫ్ వెన్ ఐ వాజ్ రైటింగ్ ఇట్. దోస్ క్యారెక్టర్స్ వర్ బికమింగ్ లైవ్లీ అండ్ రియల్. అండ్ వాళ్ళందరూ ఎలాంటి పాత్రలు అంటే అది కామెడీ చేసే పాత్రలు కాదు, వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ గొడవల్లో, వాళ్ళ సంఘర్షణలో వాళ్ళు ఉంటారు, వాళ్ళ ఐడియాస్, వాళ్ళ ప్రపంచం, వాళ్ళ పాయింట్స్ ఆఫ్ వ్యూ. అండ్ వీ షుడ్ బి లాఫింగ్ ఎట్ దెమ్ ఆర్ ద సిచ్యువేషన్స్ ఇన్ విచ్ దే ఆర్ కాట్. సో అలాంటి ఒక అనూహ్యమైన సన్నివేశాలని మనం చూస్తాం ఈ సినిమాలో. ఈ కథ ఒక రోజులో జరుగుతుంది అదే సినిమాలో, వన్ డే ఇన్ ద లైఫ్ ఆఫ్ దీస్ 2 couples అండ్ కిషోర్, శ్రీ చిలిపి. సో it was a good relief for me after Gentleman shooting paranga was very demanding. Action sequences ఉన్నాయి, chase sequences ఉన్నాయి, it's emotionally serious film.
and it's the best way to come back to comedy for me. Yeah, so it's the best shift for me from a very serious genre to a complete madcap film. మామూలుగా కామెడీ జోనర్ అంటే థియేటర్లో చూడడం, స్క్రీన్ మీద చూడడం అంత హ్యాపీగానే ఉంటుంది. బట్ షూట్ చేసే టైంలో అంత ఈజీగా ఉండదేమో కదా. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ అండి. సమ్మన్ లైక్ కిషోర్ అండ్ భరణి గారు, ఐ రిమెంబర్ మెనీ టైమ్స్ we used to tell ourselves, shut up, because we didn't want to disturb them by laughing out loud. There are some scenes with Kishore, and Kishore ప్రతి నటుడితోనూ ఒక మేజర్ సీన్ ఉంటుంది ఈ సినిమాలో. భరణి గారితో ఒక మేజర్ సీన్, శ్రీనివాస్ అవసరాలతో ఒక మేజర్ సీన్, ఈషాతో ఒక మేజర్ సీన్, శ్యామల అని ఒక మేజర్ సీన్, అనంత్ గారితో ఒక మేజర్ సీన్, శేష్తో. He has at least one scene in which he drives you nuts. Okay. Not only he, but అతనితో చేసిన వాళ్ళకు కూడా అది మేజర్ సీన్. ఈషాకి ఒక మేజర్ సీన్ ఉంటుంది, శేష్కి ఒక మేజర్ సీన్ ఉంటుంది. సో ఇట్స్ అ ఎన్సాంబుల్ యాక్టింగ్ పీస్ అంటే చూడండి. ఒక్కొక్క నటుడు వాళ్ళ పొటెన్షియల్ని చూపించుకోవడానికి దే హ్యావ్ అట్లీస్ట్ వన్ సీన్, అండ్ ద డైలాగ్ ఈస్ క్రాక్లింగ్ అండ్ ఇట్స్ లైక్ ప్లేయింగ్ టేబుల్ టెన్నిస్. మీరు ఒక మాట అంటే మాటకి మాట అండ్ కేవలం ఊరికే ప్రాసలతోనూ పంచ్ డైలాగులు కాకుండా సిచ్యువేషన్ రెలవెంట్గా ఉండే కాన్వర్సేషన్. అక్కడి నుంచి పక్క వెళ్ళిపోయి ఊరికి అతి వాగుడు వాగి కుళ్ళు జోకులు వేసి మళ్ళీ వచ్చి అలా ఉండదు. ఎంత ఉండాలో అంతే ఉంటుంది, కానీ దానిలో వర్డ్ ప్లే ఉంటుంది, అన్నీ ఉంటాయి. అందుకని నాకు ఐ పర్సనలీ లైక్డ్ వాట్ ఐ రోట్ అండ్ ఐ రియలీ ఎంజాయ్డ్ షూటింగ్ ఇట్. అండ్ సో షూటింగ్ వాజ్ ఇట్ వాజ్ లైక్ ఎ పిక్నిక్ ఫర్ మీ. సో మేమంతా రిహార్సల్స్ అవి చేసేసాం చాలా ముందరే. సో దేర్ వాజ్ నో డిస్కషన్ ఆన్ ద సెట్, ఇలా చేద్దాం అలా చేద్దాం అలాంటి చర్చల కంటే హౌ టు డూ ఇట్ బెటర్, హౌ మచ్ వీ కెన్ యాడ్ టు దిస్, దట్ వాస్ ద ఫన్. అండ్ ఇందులో నటించిన యాక్టర్స్ అందరూ వర్ వెరీ గుడ్ ఎట్ improvisation, very good at adding a little spice or throwing a line that will add a new angle to the dialogue. So దానివల్ల ఏంటంటే it was like there was no strain when we were shooting it. అలా వెళ్తున్నాము ప్రతిరోజు మళ్ళీ రేపు ఎప్పుడు వస్తామా అని ఎక్సైట్మెంట్ ఉంటుంది నాకు కానీ యాక్టర్స్ కానీ. సో ఇట్ వాస్ ఐ హ్యాడ్ అ ఫెంటాస్టిక్ టైం షూటింగ్ ది ఫిల్మ్. మీరు అన్నారు కదా నాకు కామెడీ అంటే స్పూఫుల్ చేయడము, పంచ్ డైలాగ్స్ అలా అలా పెంచుకుంటూ వెళ్ళిపోయి వచ్చే కామెడీ కంటే నార్మల్గా సిచ్యువేషన్స్తో వచ్చాయి. అండ్ ఆ డైలాగ్సే కాకుండా కామెడీ అంటే బాడీ లాంగ్వేజ్ కానీ జెస్చర్స్ కానీ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ కళ్ళు కానీ కళ్ళతో ఎక్స్ప్రెస్ చేయడం కానీ మీ క్యారెక్టర్స్లో అవి బాగా కనపడతాయి అష్టాచమ్మా నుంచి తీసుకుంటే. సో దీనికి ఎలాగా చాలా యాక్చువల్లీ దీనిలో పాజెస్ కిషోర్ కొన్నిటికి ఆగి ఒక క్షణంకి డైలాగ్ చెప్పడంలో పంచ్ ఉంటుంది. అలాంటి చాలా డైలాగ్స్ ఉంటాయి సినిమాలో. ఒకసారి జస్ట్ డైలాగ్ ఉండదు, అది నడుచుకుంటూ మెట్లు దిగి వస్తూ ఉంటాడు, బట్ యూ విల్ బి లాఫింగ్ బికాస్ ఆఫ్ వాట్ హ్యాపెండ్ ఎర్లియర్. సో అలాంటి కొన్ని చాలా టచెస్ ఉంటాయి సినిమాలో. అండ్ ట్రైలర్ లో కూడా ఉంది అన్నయ్య అని పిలిచినప్పుడు ఆగడము, వాళ్ళు కంగారు పడిపోతారు. అవును, కూల్ గా ఉంటుంది. సో ఇట్స్ వెరీ సటిల్ హ్యూమర్ విత్ హై కీ ఇంటెన్సిటీ, అండ్ దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ వర్డ్ ప్లే. అంటే మాటలతో ఒక అమ్మాయి ఇష్టపడిన ఒక అమ్మాయి చెప్తూ ఉంటుంది ఇంకొకరితో, ఒక్కసారి కలిస్తేనే ఏకవచనంలోకి వచ్చేసాను, ఇంకా రోజు కలిస్తే ఎలాగంటే ఏకవచనం అంటే ఏంటండి అంటాడు, అదే బహువచనం కంటే ముందు వస్తుందంటే అంటే మీరు గ్లామర్లో వీక్ నేను గ్రామర్లో వీక్. సో వీ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ లాట్ ఆఫ్ ఫన్ లైన్స్ గోయింగ్ ఆల్ ద టైమ్ అండ్ పీపుల్ విల్ హ్యావ్ ఐ థింక్ ఎ గ్రేట్ టైమ్ బికాస్ ప్రతి సీను ముఖ్యంగా సాధారణంగా మధ్యలో ఒక చిన్న బ్రేక్ వచ్చి ఇన్ఫర్మేటివ్ సీన్స్ ఉంటాయి ఎస్టాబ్లిషింగ్ షాట్. ప్రతి సీన్లోనూ దేర్ ఈస్ సంథింగ్ ఆర్ ది అదర్ గోయింగ్ ఆన్ హ్యూమరస్లీ. సో ఐ హ్యాడ్ గ్రేట్ టైమ్ అండ్ these actors pushed the envelope so much and they added so much to the film that it's a joy. And నేను ఇప్పుడు ఒక 100 సార్లు నేను చూసుంటాను రకరకాల స్టేజెస్లో. డబ్బింగ్ అప్పుడు చూశాను, తర్వాత మిక్సింగ్ అప్పుడు చూశాను, తర్వాత సౌండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అప్పుడు చూశాను, సౌండ్ ఎఫెక్ట్స్ అప్పుడు చూశాను, సబ్ టైటిల్స్ చెక్ చేస్తూ చూశాను. అన్నిసార్లు చూసినా నాకు ఐ వాజ్ లాఫింగ్ రిపీటెడ్లీ ఎట్ సమ్ ఆఫ్ ది సీన్స్ విచ్ స్పీక్స్ హైలీ ఆఫ్ ది యాక్టింగ్ ఆఫ్ ది యాక్టర్స్. అండ్ వాట్ ఎవర్ ఐ రోట్ ఐ థింక్ దే హవ్ డన్ మార్వెలస్ జాబ్ విత్ దేర్ పర్ఫార్మెన్సెస్. అండ్ ఇంకొక నార్మల్ జనరల్ క్వశ్చన్ అడుగుతాను. కొన్ని జనరేషన్స్ తీసుకుంటే ఫస్ట్లో కమర్షియల్ పాయింట్స్ ఉంటాయి, మూవీ హిట్ అవుద్దన్నారు. ఆ తర్వాత కాన్సెప్ట్ ఒక హారర్ కామెడీ తీస్తే ఇంక అందరూ అదే కొన్ని రోజులు పట్టుకొని తిరగడం. ఆ తర్వాత ఇంకొకటి ఏంటంటే ఒక కమెడియన్ని పెట్టి ఒక హాఫ్ మొత్తం రన్ చేయించేస్తారు కామెడీ ట్రాక్. సో అలా రన్ అవుతున్నప్పుడు మీ మూవీస్ అనేవి కొంచెం డిఫరెంట్. అంటే ఒక కామెడీ క్యారెక్టర్ పెట్టి దాన్ని లీడ్ చేస్తుంది మూవీ అన్నట్టు కాకుండా ప్రతి క్యారెక్టర్ చేయడం అలాంటిది. సో పోను కూడా ఇలా వర్కౌట్ అవుతుందా? యా అండి, ఇప్పుడు అష్టాచమ్మ చాలా మందికి ఆశ్చర్యం కలిగించిన విషయం అష్టాచమ్మలు ఏంటంటే అసలు తెలిసిన యాక్టర్ ఒక్కడు కూడా లేకపోవడం. ఇప్పుడు మన వాళ్ళు సాధారణంగా కొత్త వాళ్ళతో పెట్టినప్పుడు ప్యాడింగ్ ఉండాలండి అంటారు. ప్యాడింగ్ టెరబుల్ వర్డ్ బట్ దే సే ప్యాడింగ్.
అంటే ఇప్పుడు నాని శ్రీనివాస్ అవసరాలు అప్పుడు ఎవరికి తెలియదు, కానీ అదే టైంలో మేమే పక్కన పెద్ద పెద్ద క్యారెక్టర్ ఆర్టిస్ట్ పెట్టలేదు. భరణి గారు ఆఫ్ కోర్స్ నా సినిమాలో అంతమంది నుంచి ఉన్నారు, సో ఆయన ఆటోమేటిక్గా ఉన్నారు ఆ సినిమాలో. ఇంకొక మేజర్ యాక్టర్ ఆ సినిమాలో ఝాన్సీ గారు, మధుమణి గారు, రామకృష్ణ గారు, చాలా మంది తెలియదు. కుంతల రాజ్యం రాజు బాహుబలిలో, అష్టాచెమ్మాలో నాని తండ్రి రామకృష్ణ గారు, బాహుబలి 2లో అండ్ అనుష్క అన్నయ్య, ఆయన యాక్చువల్లీ రామకృష్ణ గారు థియేటర్ యాక్టర్. అండ్ వన్ ఆఫ్ ద థింగ్స్ ఐ లైక్ ఇప్పుడు బాహుబలి దే యూజ్డ్ లాట్ ఆఫ్ థియేటర్ యాక్టర్స్ అండి ఆ సినిమాలో. ఐ లైక్ థియేటర్. అండ్ రామకృష్ణ గారు వాళ్ళందరూ దే వర్ గుడ్ యాక్టర్స్, బట్ దే ఆర్ నాట్ లైక్ ప్యాడింగ్ యాక్టర్స్ ఇన్ అష్టాచెమ్మ. బట్ చాలా మందికి ఆశ్చర్యం కలిగించింది ఏంటంటే, అరే వీళ్ళందరూ ఉన్నా కూడా మనకి ఎక్కడ వీళ్ళు బాగా చేయలేదే, ఇంకా బాగా చేసి ఉండొచ్చు అని ఎందుకు అనిపించలేదు అని ఎవరికి అనిపించలేదు. నాని తండ్రి పాత్ర గోపరాజ రమణ గారు గ్రహణంలో ఆల్రెడీ చేశారు. శ్రీని తండ్రి పాత్ర శివనారాయణ గారు నాతో గ్రహణంలో వర్క్ చేశారు. ఆయన రాగిణి, శివనారాయణ, రామకృష్ణ గారు, మధుమణి, ఝాన్సీ గారు, భరణి గారే మెయిన్ క్యారెక్టర్స్. సో ఐ బిలీవ్డ్ ఇన్ యాక్టర్స్, నెవర్ స్టేచర్ ఆఫ్ దట్. ఆఫ్ కోర్స్ స్టేచర్కి అతీతంగా నాకు నచ్చిన యాక్టర్స్ నేను పనిచేశాను. రావు రమేష్ గారు ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ కాంటెంపరీ యాక్టర్స్ నా దృష్టిలో. అంతకుముందు ఆ తర్వాతలో చేశారు రోహిణి గారు. బట్ ఐ ఫండమెంటలీ బిలీవ్ ఇన్ యాక్టర్స్, నాట్ ఇన్ వెదర్ దే విల్ కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద స్టెబిలిటీ ఆఫ్ ద ఫిల్మ్. సో ఆ విధంగా ఈ సినిమాలో కూడా ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ దట్. కాబట్టి ఈ సినిమాలో కూడా ఎక్సెప్ట్ భరణి గారు యూ డు నాట్ సీ ఎనీ బిగ్ క్యారెక్టర్ స్టార్, క్యారెక్టర్ యాక్టర్. రమణ భార్గవ, శ్యామల ఎవరికి తెలీదు, అంటే శ్యామల గారు కొంచెం ఒక సినిమాలో చేశారు. భార్గవ ఇస్ అన్ ఎంట్రెంట్. అదితి మ్యాకల్ ఈజ్ ఎంటరింగ్ ద ఫస్ట్ టైమ్ ఇంటూ ఫిల్మ్స్. ఈషా has done 3 films with me and she is doing other films also. శ్రీని ఆఫ్ కోర్స్ నా ప్రతి సినిమాలోనే కనబడతాడు. కిషోర్ ప్రతి సినిమాలో ఉన్నాడు ఇప్పుడు వస్తున్న సినిమాలో. సో శేష్ ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాజ్ అన్ యాక్టర్ అండ్ డైరెక్టర్ అండ్ రైటర్. సో మేమేమి ప్రత్యేకంగా కొత్త వాళ్ళు కాబట్టి చుట్టుపక్కల వాళ్ళని కమెడియన్ పెడదాము, సీనియర్ కమెడియన్ పెడదాము, వాళ్ళకు ఒక ట్రాక్ రాద్దాము. ఐ డోంట్ బిలీవ్ ఇన్ దట్. ఐ బిలీవ్ ఇన్ హూ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ ద క్యారెక్టర్. సో దాట్ వే ఐ థింక్ ఈ సినిమాలో ప్రతి పాత్ర ఈజ్ ఇర్రీప్లేసబుల్, ప్రతి యాక్టర్. ఓన్లీ దే కుడ్ హ్యావ్ డన్ ఇట్, హీ ఆర్ షీ కుడ్ హ్యావ్ డన్ ఇట్. వాళ్ళు తప్ప ఇంకెవరు న్యాయం చేయరు అన్నటి కాస్టింగ్ ఈ సినిమాలోది, అట్లీస్ట్ as far as I am concerned. So I am very happy and that's the future. I think that's how we should cast in films. We should not go with cliched notions of padding and all that. We should go with who's the right person. And ఆ విధంగా ఎంతో మంది కొత్త నటుల్ని పరిచయం చేసే అవకాశం మనకు వస్తుందండి. అదే చట్టంలో కొట్టుకోకుండా కొత్త తండ్రులు, కొత్త బాబాయిలు, కొత్త విలన్లు, తెలుగు వాళ్ళు మనం పరిచయం చేసే అవకాశం వస్తుంది. అండ్ ఐ వుడ్ లైక్ టు బీ ఇన్ దట్ స్పేస్ రాదర్ దాన్ జస్ట్ సెలెక్ట్ సమ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ అండ్ మిస్యూజ్ దెమ్. నాకు తెలిసి చాలా మంది క్యారెక్టర్ యాక్టర్స్ ప్యాడింగ్ కింద వాడేవాళ్ళు పాపం వెనకాల నిలబడుతూ ఉంటారు. ఊరికే ఏమంటారు, నైవేద్య విగ్రహాలు ఏదో అంటారు వాటిని, అలా నిలబడి వాళ్ళ వల్ల ఏదో వాల్యూ అడిషన్ అవుతుంది అనుకుంటారు. అలా ఏమి ఉండదు. ఏ నటుడైనా మీరు పెట్టుకున్నప్పుడు వాళ్ళకు పాత్ర ఇచ్చి వాళ్ళని ఆ పాత్ర పండించినప్పుడే వాళ్ళ వల్ల ఉపయోగం ఉంటుంది. సో ఐ థింక్ ద ఫ్యూచర్ ఈజ్ వేర్ యూ కాస్ట్ ద రైట్ పర్సన్ ఫర్ ద రైట్ క్యారెక్టర్. మామూలు సినిమాలు తీసుకుంటే ఒక హీరోయిజం చూపించే క్యారెక్టర్ కానీ, లేకపోతే హీరోయిన్, నార్మల్ హీరోయిన్, జస్ట్ ఒక పాటలకు పరిమితమైన హీరోయిన్ కానీ, అలాంటి సినిమాల్లో కాస్టింగ్ అనేది ఈజీగా అయిపోతుంది. ఎందుకంటే హీరోకి తప్ప ఇంకెవరికి అంత ఇంపార్టెన్స్ ఉండదు. లాజిక్ ఈజ్ ఆల్సో దట్ ఎవ్రీబడి ద హీరోయిన్ ఈజ్ బేసిక్లీ ఐ క్యాండీ. దే ఆర్ లుకింగ్ ఎట్ ఓన్లీ ఓకే, బాగుంటుందండి, అందంగా ఉంటుందండి, డాన్స్ బాగా చేస్తుందండి, ఫెయిర్గా ఉంటుందండి, ఇవన్నీ లెక్కలు ఉంటాయి. మామూలుగా ఈ విషయానికి అందులో కాస్టింగ్ అనేది ఈజీగా అయిపోతుంది, అంత కష్టమేమి ఉండదు. మీ విషయాలు మీ మూవీస్లోకి వస్తే కాస్టింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది కరెక్ట్గా టైమింగ్ అని కరెక్ట్గా లేదు అంటే వాళ్ళ యాక్టింగ్ వాళ్ళు చేసే కరెక్ట్ లేదు. సో మీకు ఎంత అది ఈజీయా లేకపోతే కష్టమా కరెక్ట్ రైట్ పర్సన్? ఇట్స్ ఆల్వేస్ ఎ ఛాలెంజ్ అండి. మీరు కరెక్ట్ మనిషి దొరికే వరకు మీకు డౌట్స్ ఉంటాయి, కానీ కరెక్ట్ మనుషులు అనుకోకుండా దొరుకుతూ ఉంటారు. ఇప్పుడు మా కో డైరెక్టర్ గారు సడన్గా ఒకరోజు నివేదా థామస్ అని ఒక అమ్మాయి తమిళంలో మన దృశ్యం రీమేక్ చేసిందండి, కమల్ హాసన్ గారి కూతురు కింద, ఐ థింక్ యూ షుడ్ టేక్ ఏ లుక్ ఎట్ హర్ అన్నారు. అండ్ నాకు ఎప్పుడైనా ఒక యాక్టర్ గురించి చెప్పినప్పుడు నేను వాళ్ళ సినిమాలు చూడకుండా వాళ్ళ ఇంటర్వ్యూలు చూస్తాను. ఐ డోంట్ సీ దేర్ పర్సోనా, బట్ ఐ వాంట్ సీ హూ దే ఆర్ యాజ్ రియల్ పీపుల్ వెన్ దే టాక్ యాజ్ రియల్ పీపుల్. సో వెన్ ఐ సా నివేదాస్ ఇంటర్వ్యూ, I thought instinctively and instantly I thought she's the one to play Catherine. And when I saw Surabhi's picture, I thought she's the one to do. And when I saw her one of her interviews or some show lo chusana ammayini, I didn't even see her films much. Correct. అలాగా నేను ఈషా, ఐ సా హర్ ఇలా ఆఫీస్ ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్లోకి వెళ్తూ ఒక వన్ ఆఫ్ ది అసిస్టెంట్స్ వాస్ గోయింగ్ త్రూ ఫేస్బుక్. తన ఫేస్బుక్ పేజ్ ఓపెన్ అయ్యి ఎవరు అమ్మాయి అంటే ఈషాట్ అండి అంటే, తెలుగు అమ్మాయి అలా లేదే అన్నాను. తెలుగు అంటే సార్ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి అంటే అప్పుడు పిలిచాను నేను, అంత యాక్సిడెంటల్గా. ద ఓన్లీ యాక్ట్రెస్ ఐ చోజ్ బికాస్ ఆఫ్ హర్ రెప్యుటేషన్ ఇస్ స్వాతి.
because she was very popular at the time. Other than that, most of them I went with my instinct, who is the right person. So I believe strongly that I want to cast based on the character requirements rather than their image. ఆ కమర్షియల్ లాజిక్ వల్ల కొన్ని సినిమాలు వర్కౌట్ అవ్వచ్చండి. ఐఎమ్ నాట్ సేయింగ్ దే డోంట్. ఆబ్వియస్లీ స్టార్స్ హ్యావ్ మోర్ డ్రా అండ్ యూ కాస్ట్ అ బిగ్ స్టార్, లాట్ ఆఫ్ పీపుల్ విల్ కమ్ టు వాచ్. బట్ వాళ్ళతో నేను అనుకున్న కొన్ని సినిమాలు తీయలేను. అష్టాచెమ్మ యూ కాంట్ మేక్ ఇట్ విత్ బిగ్ స్టార్స్ బికాజ్ రాంబాబు అనేవాడు పల్లెటూరు నుంచి వచ్చిన మామూలు అబ్బాయిలా ఉండాలి. అక్కడ నేను సడన్గా పెద్ద స్టార్ని పెడితే ఆ స్టార్ ఇమేజ్ అంతా దానిలోకి వచ్చేస్తుంది. సో ఈ సినిమాలో అంతే. ఈ సినిమాలో అనంత్ అనే పాత్ర శేష్ లాంటి వాడే ఒక మనకు తెలిసే కుర్రాడు అన్నట్టు ఉండాలి. శ్రీనిలా ఉండాలి. లేకపోతే అమ్మాయి అదితి ఎలా ఉంటుందంటే మనకి ఎప్పుడైనా కనబడే అమ్మాయి. ఐ లైక్ పీపుల్ హూ లుక్ రియల్. ఐ డోంట్ బిలీవ్ ఇన్ సూపర్ హ్యూమన్ బీయింగ్స్. సో అండ్ ఐ ఫైండ్ గ్రేస్ అండ్ కరేజ్ ఇన్ నార్మల్ పీపుల్. ఐ బిలీవ్ ఇన్ దేర్ బ్యాటిల్స్. వాళ్ళ విజయాలు, వాళ్ళ జీవితాన్ని హ్యాండిల్ చేసి ఎలా గెలుస్తారు అనేది నాకు ఎక్కువ హీరోయిక్గా కనబడుతుంది, రాదర్ దెన్ బిల్డింగ్ అప్ ఫ్యాంటాస్టిక్ అన్రియలిస్టిక్ హీరోయిజం. ఒకవేళ అలాంటి సినిమా నేను తీయాల్సి వచ్చినా నా పద్ధతిలో ఏదో కారణం ఉండేలాగా బిల్డ్ చేయడం ఇష్టపడతాను, కానీ చప్పట్ల కోసం ఐ డోంట్ డూ దట్. ఐ డోంట్ డిజైన్ అ సీన్ టు ఇన్వైట్ క్లాప్స్ అండ్ విజిల్స్. అందుకని నేను ఎప్పుడు ఐ వెంట్ విత్ కాస్టింగ్ పీపుల్ హూ లుక్ రియల్ అండ్ బిలీవబుల్. సో ఐ ఎంజాయ్ ఇట్ యాక్చువల్లీ రాదర్ దాన్ గెటింగ్ స్కేర్డ్ ఆఫ్ ఇట్. నాకు నచ్చుతుంది. అంటే ఇలాంటి మనుషులు మనకి తారసపడితేనే మజా. నాకు ఇలాంటి వాడు జన్మలో తగలడు అనేవాడు నాకు సరదాగా ఉండదు. సో ఐ లైక్ వెన్ ఐ సీ బాసు చటర్జీ ఫిల్మ్స్ ఆర్ హృషికేష్ ముఖర్జీ ఫిల్మ్స్ ఆర్ విశ్వనాథ్ గారి సినిమాల్లో, జంజాల్ గారి సినిమాలో పాత్రలు మనకి తగులుతాయి జీవితం. అంటే అలాంటి వాళ్ళు మనకి రైలు వెళ్తున్నప్పుడు, ముఖ్యంగా అమితుమిలో అనంత్ గారు ఒక క్యారెక్టర్ చేశారండి, యాక్టర్ అనంత్ గారు. 90% ఆఫ్ ఆయన పాత్ర ఎగ్జాక్ట్లీ నేను కలిసిన ఒక వ్యక్తి పాత్ర, ఇంక్లూడింగ్ ద వే హీ డ్రెస్సెస్. నేను రాసిన డైలాగులని మోరల్లెస్ ఆయన నాతో అన్నవి. సో అలాంటి ఎక్స్పీరియన్స్ మళ్ళీ మనకి యూ డోంట్ గెట్ ఇట్. సో ఇట్ వాస్ గ్రేట్ ఫన్. ఇట్స్ ఆల్వేస్ గ్రేట్ ఫన్ ఫర్ మీ టు కాస్ట్ యాక్టర్స్ లైక్ దట్. యాక్చువల్లీ ఇప్పుడు నేను క్వశ్చన్ అడుగుతాను, దానికి ఆన్సర్ నెక్స్ట్ క్వశ్చన్కి రిలేటెడ్ అనమాట మీరు చెప్పేదాన్ని బట్టి. మోహన్ కృష్ణ గారికి సక్సెస్ అంటే ఏంటి? తనకు నచ్చింది చేయడమా, లేకపోతే ప్రొడ్యూసర్స్ని సాటిస్ఫై చేయడం? నచ్చింది చేయడమేనండి, 100%. నాకు నచ్చింది చేయడానికి, నేను నచ్చింది చేసేది, నచ్చిన నిర్మాతతో పనిచేయడం నాకు ఇష్టము. అదృష్టవశాత్తు నాకు అలా నిర్మాతలు తారసపడ్డారు ఇప్పటివరకు. నేను అలాంటి వాళ్ళని కన్విన్స్ చేసి వాళ్ళని బతిమాలి బామాలి చేయాల్సిన అవసరం రాలేదు. అభిరుచిన నిర్మాతలే నాతో కలిసి పనిచేయడానికి ముందు రావడము, నేను నచ్చిన సినిమాలు చేయడం జరిగింది. సో ఫర్ మీ సక్సెస్ ఈజ్ బేసికలీ టు ప్రొడ్యూస్ మీనింగ్ఫుల్ సినిమా. Commercial success is never predictable, and you never know when a film works and when it doesn't. Sometimes you know as a filmmaker that this may not work. మీరు ఎంత కష్టపడి పని చేసినా ఎక్కడో అపశృతిగా ఉంది, సంథింగ్ ఈజ్ నాట్ వర్కింగ్ బాస్. 50-50 ఛాన్సెస్ అని తెలుస్తాయి కొన్ని సినిమాలు. కొన్ని సినిమాలు అబౌట్ అమిత్ మే హ్యావ్ దిస్ వైబ్ దట్ ఇట్ షుడ్ వర్క్. ఐల్ బి quite surprised. I mean, I'll be devastated actually if it doesn't. But yeah, you have that vibe definitely as a filmmaker. But you can't 100% predict. ఇది ముందర జరగబోతుంది, ఢంకా బజాయించి చెప్తాను, రాసుకోండి, నా మాట శాసనం అనలేము, ఇలాంటి విషయాలు. బట్ సక్సెస్ ఫర్ మీ ఈజ్ ఐల్ బి మోర్ హ్యాపీ when the best minds, when the most refined people like my work, people who like the best writing, who like the best comedy, who like the best cinema, when they come and tell me that they like my work, I think that's when I feel I'm successful. Rather than trying to exploit uninformed, ill-informed mass audiences and exploit చేసి చప్పట్లు కొట్టించుకోవడం అంటే. అండ్ వాట్ ఐ మీన్ బై దట్ ఈస్ మాస్ ఆడియన్స్లో చాలా తెలివైన వాళ్ళు ఉంటారండి. నా దృష్టిలో మనకంటే ఎక్కువ జీవితాన్ని చూస్తారు వాళ్ళు. సో ఐ వాంట్ టు డిప్ ఇన్ టు దట్ సైడ్ ఆఫ్ ద మాస్ ఆడియన్స్, దేర్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్, అండ్ దెన్ get appreciation from them rather than getting whistles from them. సో అలాంటి సినిమాలు నేను ఎక్కువ ఇష్టపడతాను. రాదర్ దాన్ ఇది చేస్తే వాళ్ళు చప్పట్లు కొడతారు, ఇది చేస్తే వాళ్ళు టిటిలేట్ అవుతారు, ఇది చేస్తే ఏళ్ళు వస్తాయి, ఇలా మ్యానిపులేట్ చేస్తే వాళ్ళని మనం బీపీ తెప్పించవచ్చు. యూనో అది ఐ డోంట్ లైక్ దట్ మ్యానిపులేటివ్ కైండ్ ఆఫ్ సినిమా. సో ఐఎమ్ హ్యాపీ వెన్ మై ఫిల్మ్ ఈజ్ అప్రిషియేటెడ్ బై పీపుల్ who recognize it as meaningful and something that's close to life. మామూలుగా మన ఇండస్ట్రీ తప్ప మిగతా ఇండస్ట్రీస్లో పెద్ద పెద్ద యాక్టర్స్, ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ కానీ వాళ్ళందరూ క్యారెక్టర్స్తో కానీ లేదా మూవీస్తో కానీ ఎక్స్పెరిమెంట్ చేయడానికి బాగా మనకంటే కొంచెం ఎక్కువే మబ్బు చూపుతారు. ఐదర్ క్యారెక్టర్స్ కానీ డిఫరెంట్ క్యారెక్టర్స్, మూవీ వైజ్ అనుకుంటే మల్టీ స్టారర్ ప్లే చేయడం అలాంటివి. సో
ఇంకా కొంత ఎస్టాబ్లిష్డ్ స్టార్స్ ఉన్నారు, వాళ్ళు ఎలా అంటే ఆ స్టార్ ఉంటే చాలు కథతో సంబంధం లేదు మేము చూసేస్తాం హిట్ అయిపోద్ది అన్న సిచ్యువేషన్స్ కూడా వర్కౌట్ అయిన సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. సో అలాంటప్పుడు మోహన్ కృష్ణ గారు ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ని అప్రోచ్ అవుతారా? నాకు నేను ఐఎమ్ నెవర్ అగేన్స్ట్ ఇట్. నేను ఇప్పుడు చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇప్పుడున్న తెలుగులో ఉన్న ఆల్మోస్ట్ ఆల్ టాప్ స్టార్స్ ఎవరైతే దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఎక్సలెంట్ యాక్చువల్లీ, బట్ దే ఆర్ ఆల్సో ఎక్స్ట్రీమ్లీ పాపులర్ అండి. దే హ్యావ్ సో మచ్ ఫ్యాన్ ఫాలోయింగ్ దట్ ఇట్ ఈస్ వెరీ స్కేరీ టు డూ సంథింగ్. ఆడియన్స్ యాక్సెప్ట్ చేయలేరు అంటున్నారు. అంటే యాక్సెప్ట్ చేయలేం కాదు, వాళ్ళకే అది పెద్ద, దే హ్యావ్ టు సాటిస్ఫై సో మెనీ పీపుల్. సో దట్ బర్డన్ వాళ్ళ మీద ఉంటుంది. యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ఇట్. వెన్ ఐ సీ ద వే సమ్ పీపుల్ రియాక్ట్ టు సర్టన్ యాక్టర్స్ ఇన్ ద థియేటర్, ఐ గెట్ స్కేర్డ్. ఇప్పుడు నాకే అంత భయం వేస్తుంటే వాళ్ళకి ఎంత ఉంటుంది ప్రెషర్. సో ఎవ్రీ ఫిల్మ్ దే ఆర్ కమింగ్ అవుట్ విత్ దే హ్యావ్ టు మేక్ షూర్ దట్ దే సాటిస్ఫై ఎవ్రీబడి, అండ్ ఐ ఫైండ్ ఇట్ రియలీ స్కేరీ. సో నాకేంటంటే నేను వాళ్ళలో చూసే యాంగిల్ని హైలైట్ చేస్తూ తీయగలిగే సినిమా వస్తే బాగుండు. అంటే ఐ బిలీవ్ ఇన్ యాక్టర్స్. స్టార్డమ్ ఆఫ్ కోర్స్ సమ్ పీపుల్, మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ మ్యాసివ్ స్టార్స్, బట్ వాళ్ళలో ఉన్న స్ట్రాంగ్ యాక్టింగ్ పాయింట్స్ ఏవైతే నాకు అనిపిస్తాయో వాటిని వాడుకుని ఒక మంచి కొత్త రకమైన పాత్రలో వాళ్ళ ఇమేజ్ ఎక్కడ దెబ్బతినకుండా, వాళ్ళ అభిమానులు నిరాశపడకుండా, కానీ నా ద్వారా కొత్తగా ఏమైనా చూపించగలిగే సినిమా వస్తే ఐల్ బి వెరీ హ్యాపీ. రాదర్ దాన్ వాళ్ళ భజన నేను చేసి వాళ్ళ హీరోయిన్స్ వాళ్ళకి ఆల్రెడీ ఉన్న పాపులారిటీ నేను వాడుకుని వాళ్ళ సూపర్ అని వాళ్ళ గురించి నేను చెప్పి కొత్తగా నేను చెప్పాల్సిందే ఉండదు. సో వాళ్ళని అడ్డం పెట్టుకుని వాళ్ళ వెనకాల దాక్కుని నేను వాళ్ళ పాపులారిటీలో ఏదో అపాలజెటిక్గా స్టోరీ చెప్పడం కాకుండా వాళ్ళ బ్రిలియన్స్ని, వాళ్ళ పొటెన్షియల్ని, వాళ్ళ ఇంటెలిజెన్స్ని ఇంకొంచెం పవర్ఫుల్గా ప్రజెంట్ చేసి కొత్తగా చేస్తే ఐ థింక్ దట్ విల్ గివ్ మీ క్రియేటివ్ సాటిస్ఫాక్షన్ మోర్, బికాస్ ఐ బిలీవ్ దే ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్స్. రాదర్ దాన్ హైడింగ్ బిహైండ్ దెమ్, ఐ వాంట్ టు be beside them and present them in a different way. మీరు అప్రోచ్ అవ్వడం జరిగిందండి ఇప్పుడు దాకా? లేదండి, ఐ హ్యావ్. అంటే నా అంతటి నేను వెళ్ళలేదు, ఎందుకంటే నాకు అది సేమ్ ప్రాబ్లమ్. ఐఎమ్ లైక్, బట్ ఐ వాంట్ వర్క్ విత్ సమ్ అదర్ స్టార్స్, బట్ ఐ వాంట్ వాళ్ళకి ఎప్పుడు వెళ్తానంటే వాళ్ళ దగ్గరికి ఇప్పుడు నేను చెప్పిన కండిషన్స్ అన్ని ఫుల్ఫిల్ అయితే నాకు ఓకే, ఈ కథ నేను చెప్తే ఆయన భయపడరు ఫస్ట్, అమ్మో ఇది నచ్చదేమో నా ఫ్యాన్స్కి లేకపోతే అని వాళ్ళు భయపడకూడదు. కానీ ఆయనకి ఎక్సైట్మెంట్, ఆ వ్యక్తికి ఎక్సైట్మెంట్ కలగాలి, అరే ఇది నేను ఎప్పుడు చేయలేదు, కొత్తగా నేను చేస్తే ఎక్స్పెరిమెంట్ అయినా కూడా సేఫ్. సో ఇట్ కైండ్ ఆఫ్ అపీల్స్ టు ఎవ్రీబడి వితౌట్ క్రియేటివ్లీ బీయింగ్ డంబ్ ఆర్ క్లీషేడ్. అలా నేను ఖచ్చితంగా కాన్ఫిడెంట్గా నేను పిచ్ చేయగలను ఒక యాక్టర్ కన్నప్పుడు ఖచ్చితంగా నేను ఐ వాంట్ డూ దట్, బికాస్ ఐ వాంట్ జస్ట్ డోంట్ వాంట్ టు వర్క్ విత్ దెమ్ బికాస్ దే ఆర్ పవర్ఫుల్, దే ఆర్ కమర్షియలీ సక్సెస్ఫుల్, దే హ్యావ్ హ్యూజ్ ఫ్యాన్ ఫాలోయింగ్. దట్ విల్ నాట్ గివ్ మీ ఎనీ సాటిస్ఫాక్షన్ యాజ్ అ ఫిల్మ్ మేకర్. I think I should contribute and use that aura to present them in a way that's not done before. Okay. That's what I think is a good filmmaker should do. And ఇంకొక క్వశ్చన్, మీరు రైటర్ కమ్ డైరెక్టర్, సో రైటర్ కమ్ డైరెక్టర్గా ఉన్నప్పుడు లేదా ఓన్లీ డైరెక్టర్గా ఉన్నప్పుడు డిఫరెన్సెస్ ఏముంటాయి, అడ్వాంటేజెస్ కొంత ఉంటుందండి. రైటర్ కింద ఉన్నప్పుడు ఏమో ఆ షిఫ్ట్ టు డైరెక్టర్ ఈజ్ ఎ బిట్ టఫ్ యాక్చువల్లీ, బికాస్ మీరు ఒక 6-7 నెలలు స్క్రిప్ట్ రాస్తారు, దాంతోనే సహజీవనం చేస్తారు, ఆ పాత్రలతో మీరు ఫ్రెండ్స్ అయిపోతారు, వాటి కొంతమందితో ప్రేమలో పడిపోతారు, మీరు రాసిన డైలాగులు మీకే నచ్చేస్తుంటాయి, చప్పట్లు కొట్టేసుకుని భుజాలు తట్టేసుకుంటుంటారు ఎంత బాగా రాసేవారు అని. డైరెక్టర్గా అయిన తర్వాత వాటన్నిటిని రూత్లెస్గా పక్కన పెట్టి ఒక దర్శకుడిగా మీరు విజువల్గా ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు మీరు రాసిన డైలాగులు మీకు కాసేపు అనవసరం అనిపిస్తూ ఉంటాయి, ఇది తీసాదులు పడే ఇది వేస్ట్ ఇది అని. అలా నేను డబ్బింగ్లో చాలాసార్లు నా డైలాగులు నేను కట్ చేసి పారేసిన సీన్లు లేపేసిన సందర్భాలు ఉన్నాయి. జెంటిల్మన్లో చాలా మంచి 2 కామెడీ సీన్స్ సీన్ టు సీన్ మొత్తం నేను తీసేసాను, ఎడిట్ చేశాను, బికాస్ దే వర్ డిస్టర్బింగ్ ది స్టోరీ టూ మచ్. కిషోర్ అండ్ నివేదా థామస్ మధ్యలో ఎక్సలెంట్ సీన్ ఒకటి ఉంది, ఒక కాన్వర్సేషన్ రెస్టారెంట్లో, నాకు చాలా ఇష్టం ఆ సీన్. ఎంత లాస్ట్ మినిట్ వరకు ఉంచాను అది నేను, ఇంకా లాస్ట్లో ఇట్ వాజ్ రియల్లీ కమింగ్ ఇన్ ద వే అని చెప్పి తీసేసాను అనమాట. ఆ కాన్ఫ్లిక్ట్ ఎలా మేనేజ్ చేస్తారు? అంటే చాలా కష్టం అది కష్టం. అండ్ యూ హ్యావ్ టు బి, వన్స్ యూ బికమ్ ఎ డైరెక్టర్ యూ హ్యావ్ టు బి డైరెక్టర్, యూ కాంట్ లెట్ దట్ రైటర్ బాదర్ యూ. సో యూ హ్యావ్ టు సే త్రో ఇట్ అవుట్. వన్ అడ్వాంటేజ్ ఈజ్ వెన్ యువర్ రైటర్ డైరెక్టర్ ఈస్ ఇంకెక్కడైనా వాడచ్చు వేరే సినిమాలో, ఇఫ్ యూ నో హౌ టు పుట్ ఇట్ ఇన్. అలా నేను చేశాను కొన్ని సినిమాలకి, ఈ పాత్ర ఆ కథలోకి వెళ్తుంది, ఆ పాత్ర ఈ కథలోకి వెళ్తుంది, బికాస్ యూ ఆర్ రైటింగ్ ఇట్. సో ఆ సాటిస్ఫాక్షన్, చిన్న కన్సలేషన్ ఉంటుంది, పర్లేదులే ఇది వేస్ట్ అవ్వదు తర్వాత ఎప్పుడైనా వాడుకోవచ్చు అని. బట్ వన్స్ యూ బికమ్ ఎ డైరెక్టర్ యూ షుడ్ ఓన్లీ థింక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ విజువల్లీ ఎంత అవసరమో, ఎంత ఉంటే నువ్వు సరిపోతుంది. తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏంటి, డైరెక్టర్గా మీరు ప్రేమలో పడిపోతారు కొన్ని సీన్స్. ఇది రాత్రి 12 వరకు మెలకుగా తీశాను నేను,
ఇంత కష్టపడ్డాను, కానీ ఎడిట్లో అది బోర్గా ఉంటుంది, వేస్ట్గా ఉంటుంది. అది ఎడిట్ చేయడంలో ఎడిటర్ ఏమైనా తీసేద్దామంటే వేస్ట్ అంటుండే, లేదంటే నేను అంటాడు అని. నిజంగా ఎంత కష్టపడ్డా, మీరు కష్టపడితే నాకేంటండి, ఆడియన్స్కి అనవసరం, కథలో అది అడ్డం వస్తుంది. సో ఈ కాన్ఫ్లిక్ట్లు ఉంటాయి వన్స్ ఇట్ గోస్ ద ఎడిటింగ్ స్టేజ్. బట్ ఫ్రమ్ డైరెక్టింగ్ టు రైటింగ్ టు డైరెక్టింగ్ ద ట్రాన్సిషన్ టేక్స్ ఎ లిటిల్ టైం. ఖచ్చితంగా అక్కడి నుంచి ఈ టోపీ తీసి ఆ టోపీ పెట్టుకోవడంలో కొంత అబ్బా ఇది తీసేయాలా ఇప్పుడు అది ఉంటుంది. బట్ యూ హ్యావ్ టు డూ ఇట్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద ఫిల్మ్. అండ్ నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే రైటర్ దాని గురించి. మీరు రైటర్ అండ్ డైరెక్టర్గా ఉండడం ఒకటైతే, మీ మూవీలో రైటింగ్ చేసే వాళ్ళని మీరు ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు శ్రీనివాస్ గారు అయినా, ఇంకా ఈ డైరెక్షన్ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా, వాళ్ళు మీ మూవీలో యాక్ట్ చేసేటప్పుడు మీ వర్క్ తెలిసిన వాళ్ళు, మీకు ప్యారల్గా చేస్తున్న వాళ్ళు మీ వర్క్లో మీకు వర్క్ చేస్తున్నారంటే ఆ కాన్షియస్నెస్ ఉంటుందా? లేదండి, ఏముండదు. అట్లీస్ట్ ఈ సినిమాలో ఇప్పుడు శేష్ మొన్న తనకి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ వచ్చింది. భరణి గారి గురించి నేను చెప్పక్కర్లేదు. శ్రీనివాస్ అవసరాలు ఇస్ అన్ ఎక్సలెంట్ రైటర్, డైరెక్టర్ ఉన్నారు. బట్ దే కమ్ టు మీ యాజ్ కంప్లీట్లీ లాయల్ టు ద స్క్రిప్ట్ అండ్ ద డైరెక్టర్ అండి. దే డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ మై వర్క్. ఎస్పెషల్లీ భరణి గారు అసలు వేలు కూడా బెటర్ ఆయన. అయితే ఏం చేస్తారంటే, ఇప్పుడు ఈ సినిమాలో తెలంగాణ యాసలో మాట్లాడాలి. నేను ఒక డైలాగ్ రాశాను, ఏంటి మీ అమ్మాయి పాటలు పాడుతుందా అండి, పాటల కోకిల కేకలు పెడతావు చూడంటాడు, అది నేను రాశాను. భరణి గారు తెలంగాణకు తర్జుమా చేయాలి, కేకలు పెట్టడం అనేది తెలంగాణలో అనరు, ఏం చేయాలి దీనికి ఏం చేయాలి అన్నప్పుడు ఆయన దానికి ట్విస్ట్ చేసి పాటల కోకిల బ్లాక్ గుంటది చూడు, దాన్ని తీయరాదు దీన్ని పెట్టరాదు. అలాగే వెన్నెల కిషోర్ పాత్ర ఆంధ్ర నుంచి వస్తాడు, ఆ యూసేజ్ అతనికి అర్థం కాదు. దాన్ని తీయరాదు దీన్ని పెట్టరాదు అంటే దే ఆర్ ద సేమ్ అని, దే ఆర్ ఇర్రిప్లేసబుల్ అని. కిషోర్ అమాయకంగా దాన్ని తీయడం దేని దీన్ని పెట్టడం దేని. సో ఇట్లాంటి ఫన్ ఎడిషన్స్ దే డూ. అందువల్ల నాకు ఐ లైక్ వర్కింగ్ విత్ దెమ్, బికాజ్ మీ డైలాగ్ని ఇంటర్ప్రిట్ చేయగలరు వాళ్ళు వేరేగా యాసను బట్టి. అంతేగాని ఎప్పుడు డైలాగ్ మార్చడం కానీ, లేకపోతే వేరే చెప్దాం మోహన్ కృష్ణ, ఈ షాట్ ఇలా కాదు మోహన్ కృష్ణ అని ఎప్పుడు అసలు వాట్ ఎవర్ ఐ సెట్ దే డూ ఇట్ అంతే. ఇట్స్ అది ఆ డిసిప్లిన్ నేను కూడా కోరుకుంటానండి. హౌ ఎవర్ రెప్యూటెడ్ యు ఆర్ యాజ్ ఎ డైరెక్టర్ అండ్ యాక్టర్, వన్స్ యూ కమ్ టు మై సెట్ వీఆర్ ఆల్ లాయల్ టు ద స్క్రిప్ట్, నాట్ టు మీ. సో వీ హ్యావ్ టు మేక్ ది సేమ్ ఫిల్మ్, వీ షుడ్ నాట్ కీప్ ఫైటింగ్ ఆన్ ద సెట్. సో అది ఎప్పుడు చేయలేదు. యాక్టర్స్ గురించి చెప్పారు కదన్న, అంటే ఒక కైండ్ ఆఫ్ రోల్స్ చేస్తూ ఉంటే అవే వస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాని గారి కొన్ని రోజులు అవే సేమ్ క్యారెక్టర్స్ వచ్చాయి. అండ్ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్స్ తీసుకుంటే వాళ్ళకి ఒక బౌండరీ ఉంటుంది అనమాట, దాన్ని దాటి ఒక బాబాయ్, ఒక అన్నయ్య, ఒక తండ్రి, అలాగా మామూలుగా ఎస్టాబ్లిష్డ్ హీరో తీసుకున్నా కూడా వాళ్ళకి ఒక బౌండరీస్ ఉంటాయి. అలాగా కొన్ని మూవీస్ చేసాక సేమ్ జర్నల్లో డైరెక్టర్ కూడా అలాంటి స్టీరియో టైప్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంది. అందులో నేను ఐ నెవర్ రిపీట్ మై జానర్స్ అండి. మై ఫస్ట్ ఫిల్మ్ ఇస్ గ్రహణం, విచ్ ఇస్ ఒక సాహిత్యం నుంచి తీసుకున్న కథ. అది తెలుగు సాహిత్యం నుంచి తీసుకున్న కథ, దోషగుణం అని చలంగారి కథ. అది మాయాబజార్ అనేది ఫ్యాంటసీ, పౌరాణికం సాంఘికం కలిపిన ఒక విచిత్రమైన మిక్స్చర్ అది. తర్వాత అష్టాచమ్మ ఇస్ అ రొమాంటిక్ కామెడీ విత్ అ లిటిల్ బిట్ ఆఫ్ స్క్రూబాల్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్. దెన్ ఐ మేడ్ గోల్కొండ హై స్కూల్, విచ్ ఇస్ కంప్లీట్లీ స్పోర్ట్స్ ఫిల్మ్, సంబంధం లేదు. దాని తర్వాత అంతకుముందు ఆ తర్వాత విచ్ ఇస్ అ రొమాంటిక్ డ్రామా, ఇట్స్ అబౌట్ ఎ కపుల్ ఫిగరింగ్ అవుట్ రిలేషన్షిప్స్. Then I made Bandipotu. It didn't work, but it's a caper. It's like a crime caper where con man's story. Then I made Gentleman, which is a thriller, romantic thriller, love story mingled with suspense and mystery. Then I'm making a screwball comedy, which is diametrically opposite to Gentleman. So ఒకటి ఒళ్ళు దగ్గర పెట్టి చేస్తాం, రిపీట్ చేస్తే ఏమవుతుందంటే రిలాక్సేషన్ వచ్చేస్తుంది. లాస్ట్ సినిమా హిట్ అయింది కదా, 4 జోకులు రాసేస్తే హిట్ అయిపోతుంది. బట్ వెన్ యూ కంప్లీట్లీ డూ ద ఆపోజిట్ థింగ్, ఎవ్రీథింగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద స్క్రాచ్. పేపర్ తెల్లగా మొదలవుతుంది, ఇప్పుడు ఎలా రాయాలరా సీన్ అని. దట్స్ వాట్ ఐ లైక్. ఇట్స్ లైక్ ఐఎమ్ ఛాలెంజింగ్ మై సెల్ఫ్. దెన్ ఐఎమ్ ఆల్సో గివింగ్ సంథింగ్ టు ద ఆడియన్స్ దట్ ఈస్ న్యూ. అంతకుముందు వాళ్ళు అందులో కొంతమంది నాతో అంటుంటారు మీకు స్టైల్ ఉండదండి అని. దట్ ఈస్ నాట్ ద కేస్. ఎందుకు ఉండదు అనుకుంటారంటే, బికాస్ ఒక స్టాండర్డ్ ఫ్రేమింగ్, స్టాండర్డ్ కటింగ్, స్టాండర్డ్ ఒక రికగ్నైజబుల్ విజువల్ లాంగ్వేజ్ ఉండదు నా సినిమాలో. బికాస్ మై విజువల్ లాంగ్వేజ్ ఈస్ డిటర్మిన్డ్ బై ద స్టోరీ. సో ఇప్పుడు నేను జెంటిల్మన్లో అమితుమి ఉండదు, బందిపోట్లో జెంటిల్మన్ ఉండదు, అంతకుముందు ఆ తర్వాతలో బందిపోటు ఉండదు. దట్ ఈస్ బికాస్ ద స్టైల్ ఈస్ డిసైడెడ్ బై ద కాన్సెప్ట్, నాట్
మీరు ఇడ్లీ తినే షాట్ హత్య చేసే షాట్ కూడా ఒకేలా తీయడం స్టైల్ కాదు. ఇడ్లీ తినే షాట్ ఇడ్లీ తిన్నట్టు తీయాలి, చేసేది హత్య చేసినట్టు చేయాలి. సో బికాస్ ఆఫ్ దాట్ పీపుల్ థింక్ ఐ డోంట్ హ్యావ్ ఎ స్టైల్. బట్ ఇఫ్ యూ లుక్ ఎట్ ఇట్, నేను రిపీట్ చేసి నాకున్న కొన్ని పాయింట్స్ ఆఫ్ వ్యూ, నేను క్యారెక్టరైజ్ చేసే విధానము, నేను పాత్రలు సృష్టించే విధానంలో స్టైల్ ఉంటుంది. బట్ అది ఆబ్వియస్గా ఉండదు, కనబడదు. మీరు తరచి చూస్తే తప్ప కనబడదు. కానీ ఆబ్వియస్గా కొన్ని డమ్ ఒక రకంగా కట్ చేయడము, యాంగిల్స్ కెమెరా పెట్టడం, కింద పెట్టడం, పైన పెట్టడం, ఒక రకమైన లెన్సింగ్ చేయడము, ఇది అలవాటైన వాళ్ళకి స్టైల్ లేదన్నట్టు అనిపిస్తుంటుంది. దట్స్ పార్ట్లీ బికాస్ ఐ డోంట్ డూ ద సేమ్ జానర్ అండ్ ఐ డూ డయామెట్రికలీ ఆపోజిట్ జానర్స్. కాబట్టి ఏంటంటే నాకు అది వ్యక్తిగతంగా ఇష్టం, బికాస్ ఐ వాంట్ టు ఛాలెంజ్ మై సెల్ఫ్ యాజ్ అ ఫిల్మ్ మేకర్ and I also want the audiences to have a new experience every time with my films. So but it is difficult when you make the shifts. But for me, a complete filmmaker is one who can do that, who can tell different kinds of stories. అన్ని రకాల కథల్ని ఒకే రకమైన కంట్రోల్తో పట్టుతో చెప్పగలగడమే నా దృష్టిలో ఫిల్మ్ మేకర్కి టెస్ట్ అండి. దానిలో ఎంతవరకు చేయగలను నన్ను నేను పుష్ చేసుకోవడమే నాకు ఇష్టం. ఓకే, మామూలుగా అనుకుంటారు ఏదో డైలాగ్స్ కానీ ఏదో ఒక్క ఫ్యాక్టర్ వాళ్ళకి రికగ్నైజింగ్ గా కనిపిస్తే ప్రతి మూవీలో అదే స్టైల్ అని ఫిక్స్ అయిపోతారు. ఆయన స్టైల్ అండి ఇలా ఉంటుందండి, ఒక పర్టికులర్ కెమెరా యాంగిల్ ఉంటుంది, ఒకలాగా తీసే పద్ధతి చూడంగానే దట్స్ ద థింగ్ అంటారు. సో వెన్ పీపుల్ సే అష్టాచం మీరేనా జెంటిల్మెన్ తీశారు, మీరేనా గ్రహణం తీశారు, అది కదా బేస్. ఐ లైక్ దట్ బికాస్ దట్స్ ద రీజన్ ఐఎమ్ నాట్ వెరీ వెల్ నోన్ ఫర్ జనరల్ పబ్లిక్. నాకు తెలిసి చాలా మందికి అష్టాచమ్మ చాలా మందికి ఇష్టం, బట్ ఐ డోంట్ థింక్ దే నో హౌ ఐ లుక్. నానిని ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్ ఎవరికి తెలియదు చాలామందికి, అష్టాచమ్మ మీద అని ఆయన అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఐ డోంట్ మైండ్ ఇట్ బికాస్ ఐ థింక్ a director షుడ్ బి ఎసెన్షియల్లీ బిహైండ్ ద సీన్స్. వర్క్ హైలైట్, వర్క్ స్పీక్. మా అమ్మగారు అంటూ ఉంటారు ప్రదర్శనమే నిదర్శనం అని. సో యూ హ్యావ్ టు టాక్ టు యువర్ ఆడియన్స్ త్రూ యువర్ వర్క్, have a discussion through your work. Of course, I'm also interested in film theory. I'm interested in studying cinema from a social perspective, which is a different activity. I like writing about cinema, articles about cinema. I like talking about cinema. I like analyzing world cinema or our cinema, and I'm very confident about doing that, but that doesn't get mixed up with my creative work. So adi veru idi veru, adi oka విశ్లేషణాత్మకంగా కొన్ని ఆలోచిస్తాము, రాస్తాము, మాట్లాడతాము. ఇది వేరే గొడవ. ఇది మీరు పాత్రలను సృష్టిస్తారు, కథలను సృష్టిస్తారు, దానిలోకి అది దీనిలోకి అది రాకూడదు. రెండు సమానంగా చేయగలగడానికి ప్రయత్నించడం అనేది నాకు ఇష్టం. మామూలుగా అంటుంటారు సినిమా విషయానికి వస్తే లాజిక్ బిగిన్ అయిందా డ్రామా ఎండ్ అయిపోతుంది అక్కడికి అని. కానీ మీ మూవీస్లో లాజిక్ ఉంటుంది, కావాల్సిన ఫ్యాక్టర్స్ అన్నీ ఉంటాయి. సో అది మీరు ఎలా మేనేజ్? దట్ ఈస్ ఎన్ అపాలజీ అండి. లాజిక్ బిగిన్ అయితే డ్రామా ఎండ్ అయిపోతుంది. ఎప్పుడో ఏదో కాంటెక్స్లో ఐ థింక్ హిచ్కాక్స్ ఎడిట్, హిచ్కాక్ ఆయన ఉద్దేశం అది అయి ఉండదు. ఆయన ఏమని ఉంటారంటే సమ్ టైమ్స్ మైనర్ డీటెయిల్స్లో మీరు కొట్టుకుంటూ మేజర్ ఇమోషనల్ మేకప్ మర్చిపోతాం మనం. సో కోడిగుడ్డుకి ఈకలు పేక్కండి అని చెప్పడం ఆయన ఉద్దేశం. ఐ డోంట్ థింక్ ఈ మీన్స్ టు సే కంప్లీట్గా ఆయన సినిమాల్లో ఆయన తీసినవన్నీ మిస్టరీస్. ఆయన సినిమాలో లాజిక్ లేకపోతే ఇంకే సినిమాలో ఉంటుందండి. మీరు సైకో తీసుకోండి, రేర్ విండో తీసుకోండి, వర్టిగో తీసుకోండి, ఆర్ ఎర్లీ ఫిల్మ్స్ జమైకా ఇన్ తీసుకోండి, లేకపోతే లైఫ్ బోట్ తీసుకోండి. దే ఆర్ బ్రిలియంట్లీ స్ట్రక్చర్డ్. ద మోస్ట్ క్లినికల్లీ లాజికల్లీ స్ట్రక్చర్డ్ స్టోరీస్ ఆర్ ఫౌండ్ ఇన్ హిచ్కాక్ ఫిల్మ్స్. we learn filmmaking from them because they are logical. లాజిక్ అంటే అక్కడ ఉద్దేశం ఏంటంటే ఆయన సింపుల్గా ఒక మాట అన్నారు, ఇఫ్ ద ఆడియన్స్ ఆర్ వండరింగ్ దే ఆర్ నాట్ ఇమోటింగ్ అన్నాడు. అంటే మీరు ఒక సన్నివేశం చూపిస్తున్నప్పుడు ఇది ఎందుకు జరుగుతోంది అని నువ్వు ఆలోచిస్తే డిస్కనెక్ట్ అయిపోయారు మీరు. సో యూ షుడ్ నాట్ వండర్. సో మీరు చెప్పేది సరళంగా చూస్తున్నప్పుడే అర్థమైనట్టు చెప్పాలి. చూసిన 2 సెకండ్ల తర్వాత అర్థమైందా, దే ఆర్ బిహైండ్ యూ. ఇట్స్ గుడ్ ఇఫ్ ద ఆడియన్స్ ఆర్ 1-2 steps ahead of you. కోర్స్ మరీ ఎక్కువ ముందు ఉన్న డేంజరే. ఒక్క అడుగు మీకంటే ముందున్న పర్వాలేదు, కానీ 4 అడుగులు మీ వెనకాల ఉండకూడదు. ఉండి ఏం చెప్తున్నాడు పక్కన, ఇప్పుడు ఏమన్నాడు అన్నారంటే అయిపోయింది కథ. ఐ థింక్ ఇన్ దట్ కాంటెక్స్ట్ ఈస్ ఇట్. బట్ ఐ బిలీవ్ దట్ మనకు సృష్టించే సన్నివేశాలు, పాత్రలు జీవితంలోంచి పుట్టినప్పుడు ఆ లాజిక్ ఉండాలి. ఒక ఫ్యాంటసీ ప్రపంచంలోంచి మీరు క్రియేట్ చేశారనుకోండి, ఆ లాజిక్లో బిలీవబుల్గా ఉండాలి. ఇఫ్ ఐఎమ్ క్రియేటింగ్ ఆ బాహుబలి ప్రపంచం ఒక లార్జర్ దాన్ లైఫ్ ప్రపంచం. అది ఆ ప్రపంచంలో ఉన్న ఒక లాజిక్ ఉంటుంది కదా, దానిలో అతను మామూలుగా ఏదో శివలింగాన్ని ఎత్తగలిగాడు అంటే మిగతా వాళ్ళందరూ కూడా అలాంటి బలాఢ్యులు ఉన్న ప్రపంచం అది. సో ఇన్ దట్ లాజిక్ ఇట్ వర్క్స్. బట్ ఒక రియలిస్టిక్ సినిమా నేను తీస్తూ దానిలో నేను శివలింగాన్ని ఎత్తిచ్చాను అనుకోండి, పీపుల్ విల్ లాఫ్ ఎట్ ఇట్. సో ఎవ్రీ స్టోరీ హ్యాస్ ఇట్స్ ఓన్ లాజిక్. ఆ లాజిక్లో క్యారెక్టర్స్ ఒదగాలి. ఒదిగినప్పుడు పీపుల్ విల్ యాక్సెప్ట్ ఇట్. బట్ వెన్ లాజిక్స్ క్లాష్,
ఒక ప్రపంచానికి పాత్రలకి సంబంధం లేనప్పుడు నవ్వుతారు. సో అది మీరు ముందర దట్స్ అన్ అగ్రిమెంట్ యూఆర్ హ్యావింగ్ విత్ యువర్ ఆడియన్స్. బాస్ నేను నీకు హారర్ సినిమా చూపించబోతున్నాను అంటే నేను భయపడ్డాను రెడీ వస్తున్నాను. దానికి ఒక లాజిక్ ఉంటుంది. తలుపు తీస్తే భూ అనొచ్చు వెనక నుంచి ఎవడైనా అని. ఒక మర్డర్ మిస్టరీ, ఓకే మర్డర్ మిస్టరీ అంటే ఎవరు హత్య చేశారు. ఒక కామెడీ నవ్వుకోవడానికి వస్తున్నాను. ఒక రొమాంటిక్ డ్రామా, ఓకే హ్యూమన్ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది, అపార్థాలు, ప్రేమ, వాట్ ఎవర్. సో యు ఆర్ హ్యావింగ్ అన్ అగ్రిమెంట్ విత్ ద ఆడియన్స్ సెయింగ్ దిస్ ఇస్ వాట్ ఐ వాంట్ టు షో యూ. That's what publicity does. I'm telling everybody, come, Ami to me is a laugh riot. రేపు రాగానే సడన్గా లోపల రాగానే ఫుల్గా ట్రాజడీ అనుకోండి, పీపుల్ విల్ బి అప్సెట్ విత్ ఇట్. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎ డీల్ విత్ దెమ్ అండ్ ఫుల్ఫిల్ ఇట్. అంతకుమించి లాజిక్ రాగానే డ్రామా ఎండ్ అయిపోతుంది అనేది నా దృష్టిలో చాలా సిల్లీ ఆర్గ్యుమెంట్. యాక్చువల్లీ ఇల్లాజికల్గా ఉండడం అనేది డ్రామాకి మూలం అయితే మాత్రం ద మూవీ విల్ బి ఎ డిజాస్టర్ బికాస్ ఐ డోంట్ థింక్ ఇట్ వర్క్స్ దట్ వే. ఇప్పుడు దిస్ ఫిల్మ్ హ్యాస్ Ami to me is full of ridiculous people. They are living in a ridiculous world with ridiculous notions, so their logics also will be ridiculous. So you are proposing something that you are asking the audience to accept because this is an eccentric world with eccentric rules. So then you walk into it with that acceptance. అండ్ మీ దాంట్లో హీరోయిన్ క్యారెక్టర్స్ అంటే అంత ఈక్వల్ ఇంపార్టెన్స్ అలా కాకపోయినా కథకి సరిపోయేటట్లుగా ఎందుకు వచ్చింది ఎందుకు వెళ్ళిపోయింది అన్నట్టు కాకుండా సరిపోతాయి. సో ఈ మూవీలో ఎలా ఉంటాయి క్యారెక్టర్స్? ఇది అసలు యాక్చువల్లీ డ్రివెన్ బై విమెన్. ఈ సినిమా ముగ్గురు ప్రధాన పాత్రలు, ఆ దీపిక, మాయ, కుమారి, ముగ్గురు పాత్రలు వాళ్ళే కథ నడుపుతారు. మిగతా మగవాళ్ళందరూ వాళ్ళు సృష్టించిన గందరగోళంలో పడి కొట్టుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వాట్ ఐ లైక్ అబౌట్ దిస్ ఫిల్మ్ అండ్ దట్స్ ద నేచర్ ఆఫ్ స్క్రూబాల్ కామెడీస్ అండి. ఇఫ్ యూ లుక్ ఎట్ ద డెఫినేషన్ ఆఫ్ స్క్రూబాల్ కామెడీ, ఇట్స్ యూజువలీ బ్యాటిల్ ఆఫ్ ద సక్సెస్ అంటారు చూడండి. మగవాళ్ళు ఆడవాళ్ళ మధ్యలో జరిగే ఒక చిన్న ఫైట్లో ఆడవాళ్ళకి కొంచెం అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఈ జానర్లో. ఈ కథని నడిపించేది దీపిక, మాయ అండ్ కుమారి, వీళ్ళు ముగ్గురు పాత్రలు. ఈ మగవాళ్ళు వాళ్ళు సృష్టించిన ఒక సుడిగుండంలాగా దూకుతారు. ఈ సుడిగుండం స్పీడ్ని శ్రీచిలిపి వచ్చి ఇంకా పెంచుతాడు. ఆ శ్రీచిలిపి ఎంత పెంచుతాడంటే వీళ్ళకి కూడా కంట్రోల్ పోయేంత పెంచుతాడు. పెంచి దాన్ని ఒక వేరే డైరెక్షన్లోకి తీసుకెళ్ళిపోతాడు. సో వితౌట్ విమెన్ Ami to me doesn't exist. So these three are extremely important characters in the film and they drive this plot forward. రీసెంట్గా రిలీజ్ అయిన ట్రైలర్స్లో మీది ఒకటి డీజే డైలాగ్స్ ట్రైలర్లోనే అర్థమైపోతుంది ఎంత బాగుండబోతున్నాయని. అండ్ ఏదైనా ట్రైలర్ చూస్తే మనం కొంచెం కాకపోయినా కొంచెం నార్మల్ ఆడియన్స్ ప్రిడిక్ట్ చేస్తాడు, ఓహో ఇది ఓవరాల్ మూవీ ఇలా ఉండబోతుంది, జస్ట్ పార్షియల్ అయినా తెలుస్తుంది. మీ మూవీకి అర్థమైంది కానీ ఏదో జరుగుతుంది అని, అసలు ఏం జరుగుతుంది అర్థం అది సినిమాలో అయితే ఉండదు, చాలా స్పష్టంగా ఉంటుంది సినిమాలో. ద హోల్ ఐడియా ఇస్ టు ప్లే విత్ ది టీజ్ ద ఆడియన్స్ అండ్ దట్స్ ట్రూ. ఐ మీన్ చాలా మంది వెన్నెల కిషోర్ బ్రోకర్ అండి, వాళ్ళిద్దరు జంటలు పెళ్ళిళ్ళు సెట్ చేస్తాడండి, రకరకాలు అడిగారు. లేదండి మీరు చూడండి, బికాస్ దట్ ఈస్ ద సెంట్రల్ ఐడియా. హౌ డస్ వెన్నెల కిషోర్ వీళ్ళ రెండు జంటల మధ్యలో కిషోర్ ఎలా వస్తాడు, ఏ ప్లేస్లో వస్తాడు, ఏ స్థానంలో వస్తాడు, ఏ కెపాసిటీలో వస్తాడు అని నేను చెప్పాను అనుకోండి, ఫన్ పోతుంది. ఫస్ట్ షో చూసిన తర్వాత అందరికి ఎలా తెలిసిపోతుంది. బట్ దట్స్ ద హోల్ పాయింట్. సో వెన్ వీ కట్ ద ట్రైలర్, first thing we wanted to communicate that it's a comedy, it's a laugh riot. Two, that Kishore plays a very important role. Kishore పాత్ర చాలా ముఖ్యమైనది. కథ అంతా కిషోర్ ప్రధానంగా నడుస్తూ ఉంటుంది, ఇంక్లూడింగ్ ద హీరోయిన్స్ ఆల్సో లిటిల్ బిట్ అనేది కమ్యూనికేట్ అవ్వాలి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియకూడదు. దే షుడ్ కమ్ నాట్ ఓన్లీ హోపింగ్ టు బీ ఎంటర్టైన్డ్, నాట్ ఓన్లీ హోపింగ్ టు లాఫ్, బట్ ఆల్సో బీ లిటిల్ సర్ప్రైజ్డ్. ఇది భలే ఉందిరా, ఇదేదో ఆ మజా రావాలి కొంచెం. దానికోసమని వీ వాంటెడ్ టు యాక్చువల్లీ ద ఫస్ట్ వన్ ఇస్ అ టీజర్, ద సెకండ్ వన్ ఇస్ అ లెంగ్దియర్ టీజర్ అదర్ దాన్ అ ట్రైలర్. మీ వాటిల్లో చూసుకుంటే ఆల్బమ్స్ 1-2 సార్లు బీభత్సమైన సాంగ్స్ బాగా అంటే అవి ప్లే అవుతూ ఉంటాయి అనమాట. మిగతా అన్ని స్టోరీకి సంబంధించినట్టు ఉన్న 2-3 సాంగ్స్ మాత్రం బాగా ప్లే అవుతూ ఉంటాయి. ఇందులో ఒకటి ట్రైలర్లో కూడా చూపించారు ఒక సాంగ్ మ్యూజిక్ గురించి. అయ్ బాబాయ్ యా, యాక్చువల్లీ మణి శర్మ గారితో ఇది నా రెండో సినిమా ఆఫ్టర్ జెంటిల్మెన్ అండ్ వీ హ్యావ్ గ్రేట్ వైబ్ అండి. అండ్ ఈ సినిమాలో సంగీతం అనేది ఒక క్యారెక్టర్. యాక్చువల్లీ ఇట్ ప్లేస్ ఇట్ బికమ్స్ లైక్ మనకు ఒక సూత్రధారుడు ఉంటాడు కదా సినిమాల్లో, కథని నడిపించాడు. ఇవన్నీ చూసిన ఒక గాడ్స్ ఐ వ్యూ అని ఉంటుంది ఒకటి. మ్యూజిక్ ప్లేస్ దట్ రోల్ ఇన్ దిస్ ఫిల్మ్ ఫర్ మీ. సో ఒక హాస్య సన్నివేశాన్ని అండర్లైన్ చేస్తూ ఉంటుంది మ్యూజిక్. ఒక జరిగిన సన్నివేశానికి ఆపోజిట్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. శ్రీచిలిపి ఇంట్రడక్షన్ ఈజ్ మై ఫేవరెట్ ఇన్ ద ఫిల్మ్ అండి. ద వే హిస్ క్యారెక్టర్ ఇస్ ఇంట్రడ్యూస్డ్ ఈజ్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సీన్స్ ఇన్ ద ఫిల్మ్. అండ్ దానిలో కిషోర్ పాత్ర కనబడే విధానానికి వచ్చే మ్యూజిక్కి వేరేగా ఉంటుంది, అసలు చాలా కొత్తగా ఉంటుంది అన్నమాట కాంబినేషన్.
అండ్ దట్స్ వాట్ ఐ లైక్ డూయింగ్ అండ్ దట్స్ వాట్ మణిగారు ఈజ్ సో గుడ్ ఎట్ డూయింగ్. అంటే మామూలుగా రెగ్యులర్గా ఇది కామెడీ మ్యూజిక్ ఇచ్చేయి, ఏదో డమ్ము డ్రామా 4 ఎఫెక్ట్లు ఇచ్చేయి, డూయి జోకులకి, అలా ఉండదు మ్యూజిక్. సో హీ ఇంటర్ప్రెట్స్ ద ఫిల్మ్ త్రూ మ్యూజిక్. అండ్ దీనిలో మీకు రెట్రో మ్యూజిక్ ఉంటుంది, రాక్ అండ్ రోల్ ఉంటుంది, హార్డ్ రాక్ ఉంటుంది, జాజ్ ఉంటుంది, మన తెలుగు ఫోక్ మ్యూజిక్ ఉంటుంది. అన్ని రకాల మ్యూజిక్స్ని ఎంత బాగా ఆయన వాడగలరు అర్థవంతంగా అనే దానికి ఐ థింక్ అమితుమి ఈజ్ ఎ గ్రేట్ ఎగ్జాంపుల్. జెంటిల్మన్కి అసలు ఎంత వేరేగా ఇచ్చారో అంత వేరేగా దీనికి ఇచ్చారు. అండ్ మణిగారు నాకు తెలిసి ఇప్పటివరకు A to Z కామెడీ సినిమాకి ఇప్పుడు చేయలే, ఫుల్ లెంగ్త్ కామికల్ ఫిల్మ్ చేయలేదు. సో దిస్ ఈజ్ లైక్ ఫ్యాబ్యులస్ మ్యూజికల్ ఎక్స్పీరియన్స్ ఆల్సో, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా. పాటలు ఇంకా నేను చెప్పక్కర్లేదు, ఐ బాబోయ్ అండ్ తకదిమితానా బోత్ ఆర్ ఫ్యాంటాస్టిక్ అండ్ బోత్ ఆర్ న్యూ, ఎక్స్పెరిమెంటల్ బట్ వెరీ రిఫ్రెషింగ్. ఆ విషయంలో నేను మణిగారి పాటల గురించి నేను కొత్తగా చెప్పక్కర్లేదు, బట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈజ్ ఎస్పెషలీ డామ్ ఫన్ ఇన్ దిస్ ఫిల్మ్, రియలీ గుడ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్స్ అలాట్ అండ్ ఆల్ ద బెస్ట్ మీ మూవీకి. అండ్ మాతో ఇంత టైం ఇచ్చి మాట్లాడినందుకు థ్యాంక్ యూ. నేను ఎక్కువ ఏమైనా మాట్లాడితే నిర్దాక్షిణ్యంగా స్టాప్ చేశాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. This is Ritu Verma. నేను మీ లాస్ట్ యాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain.